చిన్నప్పటి నుంచి అందరూ నువ్వు మీ డాడీ లాగే ఉంటావు అనేవాళ్ళు. నాకు ఏదైనా కావాలి అంటే మా డాడీ నాకు అడగకముందు నా ముందు పెడతారు. నేను ఒకటి కొనుక్కుంటానంటే 10 కొనుక్కున్నాను అంటారు. కష్టం తెలియకుండా పెంచారు మా డాడీ మమ్మల్ని. డాడీ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు సంక్రాంతికి ఫెస్టివల్ గ్యాదరింగ్ జరిగిందనమాట, ఫ్యామిలీ గ్యాదరింగ్. సో అప్పుడు ఫోటోషూట్ పెట్టుకున్నాం. నేను ఆల్రెడీ ఫుల్గా జ్యువెలరీ వేసుకున్నాను. మా కజిన్ జ్యువెలరీ కూడా కావాలి అని మొండి చేసి అలుగుతున్నాను అనమాట. నేను అలిగానని మా డాడీ బండి వేసుకుని నన్ను తీసుకుని వెళ్ళి నాకు కావాల్సిన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అన్నీ కొనిపెట్టి నా ఏడుపు అలకంతా అయిపోయాక మళ్ళీ మా డాడీ ఇంటికి తీసుకొచ్చారు. ఆ మూమెంట్ నేను ఇప్పటికీ మర్చిపోను. మ్యారేజ్ జరుగుతున్న టైంలో ఎస్పెషల్లీ ఆ కన్యాదానం అప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోయాక నేను వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలా అని. మ్యారేజ్ అయిపోయింది. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను. మా డాడీ వాళ్ళు వ్రతానికి లేట్గా వచ్చారనమాట. వ్రతం అయిపోయాక డాడీ నా చేయి పట్టుకున్నారు. డాడీ కల్లో నీళ్ళు, మా ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టుందిరా అన్నారు. అట్ దట్ మూమెంట్ రియల్లీ మేడ్ మీ సో ఎమోషనల్.